ఖైరతాబాద్ విశ్వశాంతి గణపతి తొలి పూజ అందుకున్నాడు. కాసేపట్లో కలశ పూజ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్, సీఎం, మంత్రులు హాజరు కానున్నారు. 1954లో ఒక్క అడుగుతో ఖైరతాబాద్ మహాగణేశుడు ప్రస్థానం మొదలైంది. ఏటా వివిధ రూపాల్లో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 60 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ లైవ్ లో అందిస్తారు. సుప్రియ. సోనీ ముందుగా అందరికీ హ్యాపీ గణేష్ చవితి ఐ న్యూస్ నుంచి. సో ప్రజెంట్ ఇప్పుడైతే ఖైరతాబాద్ దగ్గర ఉన్నాను. అయితే గణేష్ చవితి ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవాలా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే నగర వ్యాప్తంగా నగరవాసులే కాకుండా పలు జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది ఎదురు చూసే పండుగ అయితే రానే వచ్చింది. అయితే ప్రజెంట్ ఖైరతాబాద్ దగ్గర చూస్తే మాత్రం మనకు గత 3 రోజుల నుంచే సందడి మొదలైందనే చెప్పాలి. అయితే వినాయకుడిని పెయింటింగ్స్ అయిపోయినాక చాలా మంది ఇక్కడికి వచ్చి అయితే సందడి చేయడం మొదలు పెట్టారు. అయితే ఖైరతాబాద్ పరిసరాల ప్రాంతాల్లో మాత్రం మనకు మొత్తం మారిమోగిపోతుందనే చెప్పాలి. ఇక వచ్చే భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రం ఇటు అధికారులు, ఆలయ కమిటీ మెంబర్స్ అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం 10:30కి గవర్నర్ మీదుగా మొదటి పూజ జరగబోతుంది. ఇక ఈసారి ఖైరతాబాద్ గణనాడు విశ్వశాంతి రూపంలో దర్శిస్తున్నారు. అయితే ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి ఈసారి వినాయకుడికి కుడి వైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున గజ్జలమ్మ తర్వాత జగన్నాథ్ ని దర్శనమివ్వబోతున్నారు. అయితే ప్రజెంట్ మనము ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర చూస్తే మాత్రం మనము అంత సందడి మొదలైందనే చెప్పాలి. అయితే ఈ వినాయకుడిని చూడడానికి మాత్రం వచ్చే భక్తులకి అయితే 2 కళ్ళు కూడా సరిపోవు. అయితే ఎంతో మంది ఇక్కడికి వచ్చి వినాయకుడి దర్శనానికి రావడం జరుగుతుంది. ఈరోజు పొద్దున్న నుంచి మనకు 6 గంటల నుంచి మాత్రం ఇక్కడ భక్తులు వస్తూ ఉన్నారు. అయితే ఇక రాను ఇంకొక గంట తర్వాత కూడా భక్తుల తాకిడి గంటకి పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గత సంవత్సరంకి చూస్తే 5 లక్షల మంది గణనాథుని దర్శనం చేసుకున్నారు. ఇక ఈ సంవత్సరం అయితే సుమారుగా 6 నుంచి 7 లక్షల మంది వరకు వస్తారని చెప్పి కూడా ఇటు ఆలయ కమిటీ మెంబర్స్ అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇక వచ్చే భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే 4 రహదారుల నుంచి ఎంట్రీ పెట్టారు. ఒకటి ఐమాక్స్ థియేటర్ నుంచి, ఒకటి మిరాట్ రోడ్ నుంచి, ఇంకొకటి రైల్వే నుంచి, ఒకటి ఖైరతాబాద్ ఏరియా లోపల నుంచి 4 లైన్లు పెట్టారు. అయితే ఏదైతే ఒకటైతే వివిఐపి దర్శనకి క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక తర్వాత ఇక్కడ భారీ బందోబస్తుతో మాత్రం ఈరోజు ఈ 11 రోజులు ఖైరతాబాద్ ఉత్సవాలు అయితే జరగబోతున్నాయని చెప్పాలి. ఇక సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రం ఇక్కడ ఇటు సీసీ కెమెరాలు, భారీగా పోలీసులు షీ టీమ్స్ మధ్యలో మాత్రం ఈరోజు ఖైరతాబాద్ గణనాథుడు మొదటి దర్శనం ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక ఖైరతాబాద్ దగ్గర చూస్తే కూడా మనము మొత్తం మనకి ఈరోజు మొదటి రోజు అవ్వడంతో కూడా ఇక్కడ డోల్ తాషాతో కూడా చేశారు. అయితే పద్మశాలిలు కూడా ఉదయమే ఈరోజు మొదటి పూజ కూడా వాళ్ళు కాలనీవాసులు ఎప్పుడు పద్మశాలి చేశారు. ఇప్పుడు గణనాథుడికి కూడా జంజం తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే పెద్ద ఎత్తున జంజం కూడా ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. అయితే ఇప్పుడు గణనాథుడికి జంజం వేయడం జరుగుతుంది పద్మశాలిలు. అయితే జంజం వేసిన తర్వాత మొదటి పూజ 10:30కి గవర్నర్ వచ్చిన జరుగుతుంది. ఒకసారి మన విజువల్స్ లో క్లియర్ గా, ఐ న్యూస్ విజువల్స్ లో మనం క్లియర్ గా చూడవచ్చు గణనాథుడికి ఏ విధంగా జంజం వేస్తున్నారు అనేసి. అయితే పెద్ద ఎత్తున బాజా భజంత్రాలు, డోల్ తాషా బ్యాండ్ తోని మాత్రము జంజాన్ని తీసుకొని వచ్చినారు. ఇక ఇప్పుడు వర్షం పడుతున్న కారణంగా మాత్రం మనకు కొంచెం భక్తుల తాకిడి కూడా తక్కువగా అనిపిస్తుంది. కానీ మరో 1-2 గంటల తర్వాత మాత్రము భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా వాళ్ళకి ఇటు HMDA నుంచి వాటర్ ప్యాకెట్లు, ఫుడ్ ప్రసాదము, పులిహోర పంచినట్లు కూడా మనకు ఇటు ఆలయ కమిటీ మెంబర్లు కూడా చెప్తూ ఉన్నారు. దానికి తోడు వచ్చిన భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే మాస్కులు ధరించాలని కూడా పదే కూడా ఇటు కమిటీ మెంబర్స్ చెప్తున్నారు. ఇంకా 11 రోజులు ఖైరతాబాద్ గణనాథు దగ్గర మాత్రము ఉత్సవాలు అయితే మారిమోగిపోతాయనే చెప్పాలి. ఎక్కడ చూసినా మనకు ఖైరతాబాద్ చుట్టుప్రక్కల వాళ్ళంతా రోజు ఖైరతాబాద్ కి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక దానికి తోడు కూడా ఇంకా దానితో పాటు కూడా చూస్తే కూడా మనకు ఈ ఖైరతాబాద్ గణనాథుని 1954లో ఒక్క అడుగుతో మొదలుపెట్టి ఇప్పుడు 71 సంవత్సరానికి చేరుకుంది. అయితే ఈ సంవత్సరానికి 71 సంవత్సరం మనకు పూర్తి అయిపోతూ ఉంటుంది. తర్వాత ఈ
ఈసారి 69 అడుగుల గణనాథుడు అయితే దర్శనం ఇస్తున్నారు. ఒకసారి మనం గణనాథుని కూడా ఐ న్యూస్ విజువల్స్ లో క్లియర్ గా చూస్తే మాత్రము ఈ గణనాథుని చూడడానికి చాలా మంది ఎంతో నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. అసలు చూసే భక్తులకి కూడా అసలు రెండు కళ్ళు సరిపోవనే చెప్పాలి. ఇటు చాలా పలు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తుంటారు. అసలు సమయం అని లేకుండా కూడా పొద్దున్న నుంచి మొదలయ్యి రాత్రి వారికి గణనాథుని దర్శనం చేసుకోవడానికి ఎంతో మంది ఇక్కడికైతే రావడం జరుగుతుందనే చెప్పాలి. ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూసి ఒక్కసారిగా ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడి దగ్గర మరో ప్రఖ్యాత అయితే కళ్ళు అని చెప్పాలి. ఎప్పుడైతే గణనాథుడి కళ్ళు వేస్తారో అప్పటి నుంచి మాత్రము గణనాథుడు ఇంకా మరో ప్రత్యేకంగా కనిపిస్తని చెప్పి ఇది కళ్ళుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ కళ్ళు గీసే ఒక పెద్ద మనిషి కూడా ఎంతో నిష్టగా అయితే ఇక్కడ కళ్ళు గీస్తారు. గణనాథుడు కళ్ళు గీసేటప్పుడు కూడా ఎప్పుడెప్పుడు గణనాథుడి కళ్ళు తీస్తారని కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మరో 2 గంటల తర్వాత మాత్రం భక్తుల తాకిడి కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందనే చెప్పాలి. వచ్చిన భక్తులకి కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ అధికారులు అయితే భారీ బందోబస్తుగా అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. ఇక దీనితో పాటు కూడా చూస్తే మాత్రము భక్తులు కూడా ఇక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే చేరుకుంటున్నారు. వర్షం పడుతున్నప్పటికీ కూడా ఖైరతాబాద్ గణనాథుని చూడడానికి లెక్క చేయకుండా మాత్రము వర్షంకి కూడా వచ్చి అయితే భక్తులు అయితే వాళ్ళ దర్శనములు చేసుకుంటూ ఉన్నారు. వరలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.